నేనింకా నీతోనే ఉండాలనుకుంటున్నాను. నాకు నీతో ఉండాలని లేదు. ఇజ్ ఇట్ క్లియర్? నీ మైండ్ని ఎవరో బాగా పొల్యూట్ చేశారు పౌర్ణమి. అందుకే నీకిష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నేను మాట్లాడకుండా ఉండాలంటే కామ్గా నువ్వు ఈ పేపర్స్ మీద సైన్ పెడితే అయిపోతుంది కదా. మధ్యలో నన్నెందుకు బ్లేమ్ చేయడం? నీకు పిచ్చి పట్టినట్టుంది. డివోర్స్ అంటే ఆషామాషిగా ఉందా? నాకు ఇప్పటిదాకా పిచ్చి పట్టలేదు పార్దో, కానీ ఇక్కడే నీ దగ్గరే ఉంటే పిచ్చి పట్టేలా ఉంది. నేను డివోర్స్ కి అప్లై చేశానని చెప్పినప్పుడు కామ్గానే ఉన్నారు కదా. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? అంటే ఈ మధ్యలోనే నీ మైండ్ పొల్యూట్ అయిందా? నీ మైండ్ ని ఎవరో పొల్యూట్ చేశారని నన్ను అన్నావుగా. నేనేమైనా అన్నానా? ఇలాగే రియాక్ట్ అయ్యానా? మనం విడిపోవడానికి రీజన్ చెప్పు అని అన్నావుగా. నాకు నీకు మ్యాచ్ అవ్వదు అని చెప్పడానికి ఈ రీజన్ చాలా? ఐఎమ్ సారీ పౌర్ణమి. ఇప్పుడు చెయ్యెత్తి సారీ చెప్పావు, రేపు కొట్టి సారీ చెప్తావు. ఇవన్నీ నాకు అవసరమా? అది కాదు పౌర్ణమి. అయినా విడాకులు కావాలంటే 1 year కలిసి ఉండాలి. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఇమ్మీడియట్ గా డివోర్స్ ఇస్తారు. ఆ ప్రాసెస్ అంతా లాయర్ చూసుకుంటాడు. మీకెందుకండి? మీరు సైన్ పెట్టండి. అసలు నువ్వు నా పౌర్ణమి లాగానే బిహేవ్ చేయట్లేదు. ఏమైంది పౌర్ణమి నీకు? నాకేమీ అవ్వలేదు. మీరు ఎలాంటి వాళ్ళనేది నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది. ఇవన్నీ ముందే తెలుసుంటే అసలు పెళ్లికి ఒప్పుకునేదాన్ని కాదు. ప్లీజ్ పౌర్ణమి, మన డివోర్స్ వల్ల అమ్మా పార్వతులు చాలా డిస్టర్బ్ అవుతారు. నేను ఇంకొకరి కోసం నా నిర్ణయాన్ని మార్చుకొని పార్దు. నాకు నువ్వు వద్దు. దయచేసి ఇష్యూ చేయకుండా సైన్ చెయ్యండి. నాకు విడాకులు వద్దు, నేను అప్లై చెయ్యను అని నువ్వనుకున్నా నేను వేరే గ్రౌండ్స్ మీద కోర్టుకెళ్తాను. అప్పుడు మీకే ప్రాబ్లం అవుతుంది. ఆల్రైట్. చూడమ్మా పౌర్ణమి ఎలా మాట్లాడుతుందో. నా ప్రేమ అబద్ధమంట, ఈ పెళ్లి ఇష్టం లేదంట, 3 ముళ్ళ బంధం తెంచేస్తుందంట. కావాలనే ఇలా మాట్లాడుతుందమ్మా. కనీసం నువ్వే నెల చెప్పమ్మా. మీ భార్యాభర్తల మధ్యలోకొచ్చి నేనేం చెప్పాలరా? కాపురంలో 3వ వ్యక్తి జోక్యం చేసుకోకూడదు. ఏదైనా సరే మీరిద్దరే పరిష్కారం చేసుకోవాలి.
అమ్మ కూడా ఇలా మాట్లాడుతుందేంటి? రాజేశ్వరి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? రాజేశ్వరి, 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 ఇక్కడేం చేస్తున్నావు? నేను సరే, అమ్మాయి నిద్రలేస్తుంది, నువ్వు ముందు బయటికి రా. అది కాదండి, ఈ రాత్రికి నేను నా కూతురు పక్కనే ఉంటాను. మీరు వెళ్ళి పడుకోండి. ఏంటి నిద్రపోకుండా ఇలాగే ఉంటావా? ఈ టైంలో మనం ఇక్కడ ఉన్నామని తెలిస్తే తనకు డౌట్ వస్తుంది. పద. నేను ఇక్కడే ఉంటాను. రాజేశ్వరి, ముందు రా. ఏంటిది? మీరు వెళ్ళండి ప్లీజ్. నేను ఇక్కడే నా కూతురికి కాపలాగా ఉంటాను. ఎందుకు? అదేంటండి తెలియనట్టు అడుగుతారు? వెన్నెల పుట్టినరోజుకి ఇంకా 4 రోజులే కదా ఉంది. కనీసం ఈ 4 రోజులైనా నా కూతుర్ని మనసారా చూసుకుంటూ గడిపేస్తానండి. మళ్ళీ నాకు ఈ అవకాశం వస్తుందో రాదో. మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? ప్రాణం ఇచ్చైనా నా కూతుర్ని కాపాడుకుంటానని నేనే చెప్పాను, నిజమే. కానీ ఎంత నిబ్బరంగా ఉండాలనుకున్నా స్వామీజీ మాటలు గుర్తొస్తే నా తల్లి మనసు ఉండలేకపోతుంది. ఈ 4 రోజులు గడిచాక ప్రమాదం ఎటువైపు నుంచొచ్చి నా కూతుర్ని బలి తీసుకుంటుందో అన్న ఆలోచన నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదండి. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఆ స్వామీజీ వెన్నెలకు 22వ ఏట ప్రాణగండం ఉంది అని చెప్పారు గాని పుట్టినరోజు నాడే కాదు. అంటే సంవత్సరం మొత్తం వెన్నెలకి ఎప్పుడు ఏం జరుగుతుందోనని క్షణాల్ని లెక్క పెట్టుకుంటూ గడపాల్సిందేనా? అలా గడపాల్సి వస్తే అది నిజంగా మనకి నరకమేనండి. నిజమే రాజేశ్వరి, అది నాకు తెలుసు. ఇది మనకే కాదు, ఒకవేళ ఈ విషయం తెలిస్తే మన ఇంట్లో అందరిది ఇదే పరిస్థితి.
అలాంటి పరిస్థితి వాళ్ళకి రాకూడదు అంటే వెన్నెలకి ప్రాణగండం ఉంది అన్న విషయం మనిద్దరి మధ్య ఉండాలి. ఆ బాధ ఆ నరకమేదో మనిద్దరమే అనుభవిద్దాం. నేను ప్రాణం పోయినా ఎవరితోనూ చెప్పనండి. నువ్వు చెప్పవు, కానీ ఇలా చేసి నువ్వే చెప్పాల్సిన పరిస్థితి కల్పించుకుంటున్నావు. అస్తమాను నువ్వు వెన్నెల పక్కనుంటే ఏదో టైంలో ఎమోషనల్ అయి చెప్పేస్తావు. పైగా ఇలా రాత్రులు నిద్రపోకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? మన ఇంటికి వెన్నెలతో పాటు నువ్వు కూడా ముఖ్యమే. వెన్నెలకు ఏమవుతుందో అన్న భయం నాకు మాత్రం లేదా? వెన్నెల కోసం, ఇంట్లో వాళ్ళ కోసం నా బాధను భయాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. ముంచుకొస్తున్న మృత్యువుని ఆపడం ఎవరి వల్ల అవుతుంది? దాన్ని వెన్నెల దరిచేరకుండా చూడలేమా? ఆ ఆలోచనతోనే క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాను. కానీ మన కుటుంబానికి ఎందుకు ఇలా జరిగిందండి? మనం ఎవరికి ఏం తప్పు చేశాం? అభం శుభం తెలియని నా బిడ్డ ఎవరికి ఏం పాపం చేసింది? ఎవరి పాప పుణ్యాలకు వాళ్లే కర్తలు అనుకుంటే మన కుటుంబం ఎన్ని దాన ధర్మాలు చేయలేదు, ఎంతమందికి పెళ్లిళ్లు జరిపించలేదు. ఈ పుణ్యమంతా ఎవరి ఖాతాలోకి వెళ్ళిందండి? మన బిడ్డను ఖచ్చితంగా కాపాడుకుందాం. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. వెన్నెల నిద్రలేస్తుంది. మనం వెళ్దాం పద. నాకు శాపం ఏంటి? దానివల్ల నేను చనిపోవడం ఏంటి? ఓ ఇందుకేనా బావతో కలిసి బయటికెళ్ళొచ్చాక బావని కొట్టింది? ఇప్పుడు నా బర్త్డేని జరపాలా వద్దా అని టెన్షన్ పడటం కూడా ఇందుకేనా? అలా అయితే నేను చనిపోవడం ఏంటి? దానికి వీళ్ళింతగా బాధపడటం ఏంటి? నాన్సెన్స్. అన్నయ్య, ఏంటమ్మా పార్వతి? ఇదిగో ఇవి తీసుకో. పూలా? దేనికి? మరీ అమాయకపు చక్రవర్తిలా అలా అడుగుతావేంటన్నయ్య? సర్లే, ఎందుకో చెప్పు. దేవుడి కోసమా? దేవుడి కోసమో దేవత కోసమో తర్వాత చెప్తాను. ముందు నువ్వెందుకు ఇలా ఉన్నావో చెప్పు. నాకేమైంది? బానే ఉన్నాను కదా. లేవన్నయ్య, ఏదో జరిగి ప్రాపర్టీ మొత్తం పోగొట్టుకొని దివాళా తీసిన బిజినెస్ మ్యాన్లా ఉన్నావు. ఏమైందన్నయ్య? ఏం లేదమ్మా, నువ్వెళ్ళు. అన్నయ్య, నేను చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో, హుషారుగా ఉన్నప్పుడు ఎలా ఉంటావో, ఎలా బిహేవ్ చేస్తావో నాకు తెలీదా? నీ మైండ్లో ఉన్నదంతా నీ మొహంలో కనిపిస్తుంది. ఏం జరిగిందన్నయ్య? ఏం లేదని చెప్పాను కదా. నువ్వు ఏం లేదని చెప్పడంలోనే ఏదో ఉందని అర్థమవుతుంది. వదినేమైనా అందా? అదేం లేదురా. ఏమీ లేకపోతే వెల్ అండ్ గుడ్. ఉంటే మాత్రం వదిన మూడు మార్చి చిట్కా చెప్తాను. ఈ పూలు తీసుకెళ్లి వదినకివ్వు. కాదు కాదు, నువ్వే వదిన తల్లో పెట్టు. నేనా? మరి నేనా? వదిన మెళ్ళో తాళి కట్టింది
ఊరికే నువ్వంటే ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే సరిపోదు. అప్పుడప్పుడు నీ ప్రేమను ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్స్ తో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. భార్యలకు భర్తల మీద భరోసా పెంచేది కూడా ఇవే అన్నయ్య. వెళ్ళు. ఇలాంటివి నాకు ఇష్టం లేదు. తీసుకో. ఏంటన్నయ్య, వాట్స్ రాంగ్ విత్ యూ? ఇలా అయిపోయావేంటన్నయ్య? వదినకేగా ఇవ్వమన్నాను. నువ్వు మాటి మాటికి ఆమెను వదిన వదిన అని పిలవకు. మేం డివోర్స్ తీసుకోబోతున్నాం పార్వతి. అన్నయ్య, కోర్టు నోటీస్ కూడా వచ్చేసింది. అందుకే పౌర్ణమిని వదిన వదిన అంటూ ఎక్కువ ప్రేమను పెంచుకోకు. విడిపోయేటప్పుడు అంతకంటే ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. వదిన విడాకులంటే నువ్వెలా ఒప్పుకున్నావన్నయ్య? ఇది నేను నమ్మనన్నయ్య. నమ్మడానికి కష్టంగా అనిపించినా అది నిజం. పౌర్ణమి ఎక్కువ రోజులు మనతో ఉండదు. నువ్వు కూడా దృష్టిలో పెట్టుకుని బిహేవ్ చేయి. అసలు ఇదంతా ఎలా జరిగిందన్నయ్య? మొన్నే కదా మీ పెళ్లి జరిగింది. అమ్మా, మేం విడాకులు తీసుకుంటున్నామంటే ఇది నమ్మట్లేదు. నువ్వేనా అర్థమయ్యేలా చెప్పు. అమ్మా, ఇది అబద్ధం కదూ? అన్నయ్య జోక్ చేస్తున్నాడు కదా. 1 year లవ్ లో ఉండి 10 రోజుల క్రితం పెళ్లి చేసుకుని ఇప్పుడు డివోర్స్. నేనే కాదు, ఎవ్వరూ నమ్మరమ్మా. ఎందుకు నమ్మాలనిపించటం లేదమ్మా? పైకి అన్యోన్యంగా కనిపించినంత మాత్రాన వాళ్లను ఆదర్శ దంపతులు అనుకోకూడదు. భార్యాభర్తలు, వాళ్ల మనసులో ఏముందో మనకెలా తెలుస్తుంది? అంటే అన్నయ్య వదిన విడాకులు తీసుకుని విడిపోబోతున్నారు. అయినా దీనికి నువ్వెలా ఒప్పుకున్నావమ్మా? ఇప్పుడు చెప్పాను కదా, కలిసి ఉండాలా విడిపోయి బతకాలా అనేది భార్యాభర్తలు మాత్రమే నిర్ణయించుకోగలరు. మధ్యలో మనం మాట్లాడడానికి ఏమీ ఉండదు. అమ్మాయి ఇంకా నిద్రలేవలేదా? ఇంకా ఇంతసేపు ఉంటుందా? ఎప్పుడో లేచి బ్రేక్ఫాస్ట్ కూడా చేసే ఉంటుంది. ఇదిగో, అమ్మాయి కనిపించిన ప్రతిసారి నువ్వు ఎమోషన్ అయిపోయి తనను ఇబ్బంది పెట్టద్దు. ఓ, రాత్రి జరిగిన దాని గురించి అంటున్నారా? చెప్పారు కదా, కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తానులేండి. గుడ్ మార్నింగ్ నాన్న, రా కూర్చో. గుడ్ మార్నింగ్ డాడ్. ఏంటి తల్లి అలా ఉన్నావు? ఏమైంది? ఆ కళ్ళేంటి అలా ఉన్నాయి? రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదా? అవును, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నాను. ఏమైంది నానా? నువ్వు అంతగా ఆలోచించాల్సిన విషయాలు ఏమున్నాయి? ఏమైనా ఉంటే ఈ నాన్నకు చెప్పు. క్షణాల్లో సొల్యూషన్ వెతికి నీ ముందు పెడతాను. అయితే నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? మేము నీ దగ్గర ఎప్పుడైనా అబద్ధం చెప్పామా తల్లి? అలాంటి అవసరం మన మధ్య రాదు. ఎందుకంటే మన మధ్య ఎలాంటి దాపరికాలు లేవు, ఉండవు. ఏంటో అడుగు. నేనంటే మీ ఇద్దరికి ఇష్టమేనా?
అదేం ప్రశ్నమ్మా? నీ ప్రాణం అంటే నీకు ఇష్టమేనా అన్నట్టు అడుగుతున్నావు. ఏం జరిగిందమ్మా? ఎందుకలా అడిగావు? నువ్వంటే మా ఇద్దరికే కాదమ్మా, మన ఇంట్లో అందరికీ ప్రాణం. అన్నయ్య, అత్తయ్య, మావయ్య, చివరికి మన ఇంటి మనిషి కాని మీ వదిని కూడా నువ్వు అడిగితే ప్రాణాలిస్తారు. నువ్వు సడన్గా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావంటే నీ మనసులో ఇంకేదో ఉంది. మేమేం అనుకోము. అదేంటో చెప్పు తల్లి. ఈ ఇంట్లో అందరూ నన్ను అభిమానిస్తారు, ప్రేమిస్తారు, అందులో డౌటే లేదు. మరి ఇంతగా ప్రేమించే నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? నిజం చెప్తే తట్టుకోలేనా, లేదా నిజం తెలిస్తే నేను ఇక్కడికిక్కడే చచ్చిపోతానా? అవే మాటలు నాన్న. మేము నీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తాం? అలాంటి అవసరం మాకు లేదు, రాలేదు. నిజాన్ని దాచటం అబద్ధం కాదా మామ్? దేని గురించి తల్లి నువ్వు మాట్లాడేది? మీరిద్దరూ రాత్రి మాట్లాడుకున్నది మొత్తం నేను విన్నాను.